91వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుదాం. Psalm 91, reading all together verse 1. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఒకసారి చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన పావన పుణ్య పరిశుద్ధ నామమున వేతని ప్రార్థన మందిర ఆవరణములో నీ వాక్యము చుట్టూ సాయంకాలం చేరువచ్చే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. బాధ్యతల చేత మీ ప్రజలు అలసిపోయినా కొంత ఆత్మీయ వెట్ట కొరకై, ప్రోత్సాహం కొరకై, ఊరట కొరకై మీ మందిర ఆవరణంలో కనబడే కృపించి మీ పాదాల దగ్గర కూర్చుండి మీ బాల మీద నుండి రొట్టె ముక్కలు ఏరుకునే అవకాశము అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరపెట్టి తోడుకు రండి. లైవ్ స్ట్రీమ్ ద్వారా మీ మాటలు వింటున్న వారికి సహాయం చేయము. రక్షణ లేని వారిని కరుణించి రక్షించుము. రక్షణ పొందిన విశ్వాసులను జ్ఞాపకం చేసుకుని మేలు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మీ దాసుడు అరుణ్ గారి కుటుంబాన్ని, బేతనీ ప్రార్థనా మందిరము, అనుబంధ సంఘాలు, బాధ్యత వహించే సహోదరులు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కరుణించి కరోనా తెగుల నుండి కాపాడము, దాన్ని పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా రాష్ట్రంలో, దేశంలో మెండైన వర్షము దండిగా నిండుగా కురిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అక్కర కొలది మీరు మాకు పరిచర్య చేయము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు కొన్ని వినుబుద్ధి పుట్టించుము. వందనములు చెల్లిస్తూ నా పెదవులు సున్నతి చేయము, నా నోట మాట ఉంచు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మొదటి కొన్ని నిమిషాలు ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాలని కోరుతున్నాను. ద వైటాలిటీ ఆఫ్ హెబ్రోన్ ఫెలోషిప్ ఫౌండెడ్ బై బ్రదర్ బక్సీ. హెబ్రోను సహవాసం యొక్క విశిష్టత ఆరంభము సోదరు బక్సీ గారు. వినే మీకు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు, ఇర్రిలవెంట్ అని బహుశా అనుకోవచ్చు. 1941 జూలై 12వ తారీఖు చెన్నైలోని జోహర్ శ్యామ ప్రార్థనా మందిరంలో స్థలంలో దేవదాసుడు అని బక్సీ గారు కొంతమంది కాలు పెట్టారు. జూలైలో పరిచర్య 12వ తారీఖు ఆరంభించబడింది. జూలై 12కి 79 దాటి 80 సంవత్సరాలకు వస్తుంది. సరే, జూలై 12వ తారీఖు ఆదివారం కనుక ఆదివారం ప్రభు బలలో పాలు పొందే పనులు అవన్నీ ప్రజలు ఉంటారు కనుక బహుశా ఈరోజు రిలవెంట్గా ఉంటుందేమో అని నేను తలస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే ప్రస్తుత తరానికి అవసరం.
వారికి బాగుపడతారని నమ్మకం లేదు, కానీ చెప్పే బాధ్యత మాది. అందుకని బ్రతికున్నంత కాలం తల్లిదండ్రులు పిల్లలు వినికిపోయిన ఎలాగ చెప్తారు, బోధకులు సేవకులు కూడా వారు బ్రతికున్నంత కాలం చెప్తూనే ఉంటారు. చెప్పి వాళ్ళు వస్తారు, కానీ వినేవాళ్ళు సాధారణంగా మారారంటే తప్పు కాదు. ఇప్పుడు వై ఈజ్ హెబ్రోన్ ఫెలోషిప్ వైట్ హౌస్ 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది, ఇట్స్ ఫౌండేషన్, దాని పునాది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తలుల సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవుని దాసుడు భక్సింగ్ గారు జూలై 12, 1941 చెన్నైలోని వ్యాపరి రోడ్లో ఉన్న జెహోషామా ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు దేని మీద తన సంఘాన్ని నిర్మించినాడో జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ వాక్యమును ఆధారం చేసుకొని సహవాసం ఆరంభించినాడన్న సంగతి పరిచయం. పునాది ప్రతి కట్టడానికి ప్రాముఖ్యం. బండ మీద వేయబడిన పునాది గాలి వచ్చినా, వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, శ్రమలు వచ్చినా అది నిలబడుతుంది. కనుక కట్టడం ఎలాగుందనే దానికంటే దేని మీద పునాది వేయబడింది అనేది ప్రాముఖ్యం. అది 1903వ సంవత్సరం జూన్ 6వ తారీఖు ప్రస్తుత పాకిస్తాన్లోని ఒక ప్రాంతంలో భూమి మీదకి దేవుడు ఒక మానవ ముద్దను పంపించిన. ఆయన అంత ఇంతై చదువుకునే వయసు వచ్చిన తర్వాత 1926 ఆగస్టులో బాంబే నుండి లండన్కు చదువు కొరకే ప్రయాణమయ్యాడు. తల్లిదండ్రులు చాలా ధనవంతులు, పంపించడానికి మనసు లేదు. కానీ ఆ యవనస్తునికి చదువుకోవాలని చాలా ఆశ ఉంది కనుక పాశ్చాత్య దేశాల్లో ధనవంతులు కనుక చదువుకుంటే మంచిదని తలంచి, అప్పుడు ఇంకా విమానాలు మన భారతదేశంలోనికి రాలేదు. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినాయి. 1903లో రైట్ బ్రదర్స్ చిన్న విమానాన్ని కనుగొన్నారు. కనుక ఏదైనా కనుగొన్న తర్వాత మన దేశానికి రావడానికి కొంత టైం పడుతుంది. అలాగే ఇది కూడా. అందుకే బాంబే మాత్రమే ఆ దినాల్లో వెస్ట్ కోస్ట్లో నౌకాశ్రయం, నౌకలు ప్రయాణం చేయడం. అందుకనే తల్లిదండ్రులు ఈయనతో చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళితే క్రైస్తవుడుగా మారను అని అంటేనే పంపిస్తాం, లేకపోతే పంపించు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనుషుడు నిజమే అనుకుంటాడు, కానీ దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఆయన అలాగే ప్రమాణం చేసి, నేను క్రైస్తవుడిగా మారనుగాక మారను. ఎందుకంటే అప్పటికే ఆయన స్కూల్లో ఉన్నప్పుడు, మిషన్ స్కూల్లో ఎవరో బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చాలా బాగుందని అట్టలు మాత్రం ఉంచుకొని లోపల పేపర్లన్నీ చించేశాడు. కానీ ఈయన మారడానికి అంతకంటే రుజువు ఇంకేం కావాలా అనుకున్నారు తల్లిదండ్రులు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ నుండి దాదాపు 3 నెలలు కెనడాలో వెకేషన్ కొరకు వెళుతున్నప్పుడు ఓడలో ఆరాధనకు పిలువబడినప్పుడు దేవుడు దర్శించినాడు. కెనడాలో ముగించుకొని దేవుడు దర్శించిన తర్వాత మిన్నటోబా అనే యూనివర్సిటీలో చదువుతూ ఉన్నప్పుడు బాప్తిసం కొరకు సిద్ధపడి, ఇప్పుడు 1933 అంటే కరెక్ట్ 30 సంవత్సరాలు సెప్టెంబర్ 27వ తారీఖు బాంబే నగరంలో ఏ వ్యక్తి అయితే నేను క్రైస్తవుని కాదు అని తల్లిదండ్రులకు ప్రమాణం చేశాడో ఆ వ్యక్తి కాలు పెడుతున్న దినం అది.
భారతదేశానికి, ప్రపంచానికి క్రీస్తు యొక్క టార్చ్ వెలుగు తీసుకొని వస్తున్నాడని ఆయనకి తెలియదు, భారతదేశానికి కూడా తెలియదు. తల్లిదండ్రులు కుమారుడు వస్తున్నాడు కదా అని కోటి ఆశలతో ఎదుర్కోవటానికి బాంబే నౌకాశ్రయానికి వచ్చినారు. కుమారుని చూసి వారి ఆనందానికి అవధులు లేవు. అప్పుడు ఆ కుమారుడు సాక్షి చెప్పడం ఆరంభించినాడు. సాక్షి చెప్పవలసిన అవసరం లేకుండానే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే సిక్కులు మామూలుగా టర్బన్ కట్టుకుంటారు పైన, తర్వాత గడ్డం పెంచుకొని ఉంటారు జెంట్స్. అవన్నీ లేకుండా సాదాసీదా మన మాదిరి వచ్చినాడు. అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది ఏదో జరగకూడదు జరిగింది అని. ఇప్పుడు యేసుప్రభుని గురించి చెప్తే వాళ్ళు అన్నారు, సరే నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, కానీ ఎవరికి చెప్పొద్దు, ఇంటికి వెళదాం అన్నారు. ఇప్పుడు భగత్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఊపిరి యేసుక్రీస్తే ఊపిరి పీల్చుకోకుండా నేను ఎలా బ్రతకగలను. ఆ మాటకు తలడిల్లిపోయారు తల్లిదండ్రులు. చాలా ఇబ్బందుల్లో రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినారు. రైలు తిరిగేవి బాంబే వారున్న స్థలానికి. చివరిసారిగా బ్రతిమలాడారు, మా ఆస్తి, మా బంగారం, మా సమస్తాన్ని పాదాల దగ్గర పెడుతున్నాం, ఒకసారి వచ్చిపోవచ్చు కదా, వస్తే ఊరికి వస్తే మారుతాడేమో అని వాళ్ళ అభిప్రాయం. ఆయన అన్నాడు, యేసుప్రభుని గురించి ప్రకటించడానికి అనుమతిస్తేనే నేను వస్తాను. అలాగే అనుమతించలేమన్నారు తల్లిదండ్రులు. ఆ రైలు ఎక్కి కూర్చున్నారు. జరగాల్సిన కార్యక్రమం జరిగింది. విజిలేసినారు, గ్రీన్ జెండా ఊపినారు. ట్రైన్ మెల్లగా కదులుతుంది. తల్లిదండ్రులు భారం వెళ్ళిపోయారు. ఏకాగ్గా మిగిలాడు. ఆయన ద్వారా దేవుడు 30,000 సంఘాలు భారతదేశం, ప్రపంచంలో ఏర్పాటు చేస్తాడని ప్లాట్ఫామ్ మీద అనాదిగా ఉన్నప్పుడు తెలియదు. 2 ఇంజనీరింగ్ డిగ్రీలు సంపాదించి భారతదేశంలో ఒక గొప్ప ఇంజనీర్ కావాలని వెళ్ళి చివరికి ప్రభువును సేవించడానికి కొనుక్కున్నాడు. అలాగే సేవిస్తూ 1940 ఆ ప్రాంతంలో చెన్నైలో సువార్త ప్రకటించడం ద్వారా కొంతమంది రక్షణలోనికి వచ్చిన తర్వాత పల్లవరపు కొండల మీద వారు ప్రార్థన చేసినారు. మేలో 1941 దేవుడు వారితో మత్సు నమూనాను చూపించినాడు. కొంతమంది సహోదరులు ఆయన కలిసి దేవుని యొక్క ఏర్పాటును బట్టి జోషామలో ప్రవేశించినారు. అది ప్రవేశించిన తర్వాత ఏనాడు వారు ఊహించలేదు ఇదంతా ఇంత దావానంలా వ్యాపించే దేవుని సంఘ వృక్షం అని. ఏదో చిన్నగా ఆరంభించినారు, కానీ దేవుడు దాన్ని వృద్ధి పొందించినాడు. కనుక అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఆ జోషమ కాంపౌండ్ ఇప్పటికి మీరు చాలా మంది చూడలేదేమో, చూస్తే అనుకుంటారు ఇప్పుడైతే సరిపోతుంది. అది అప్పట్లో టూ బిగ్, చాలా పెద్దది. ఇప్పుడు ఎందుకంటే అందరికి కార్లు ఉంటాయి కదా, సరిపోద్ది. అప్పట్లో సైకిళ్ళే ఒక లగ్జరీ. సైకిల్ ఆయనకు ఉంది అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి దినాలు అంత పెద్ద కాంపౌండ్ ఎందుకు అని అనుకున్నారు. కానీ దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. మన వల్లే సంకుచితంగా దేవుడు ఆలోచించింటే ఇప్పుడు భారతదేశంలో మిషనరీలు ఎంత పెద్ద స్థలాలు సంపాదించిన వారు కాదు. అలాగూ పరిచర్య అక్కడ ఆరంభించి దేవుడు తన దాసుని బలపరిచి వాడుకోవటానికి పూనుకున్నాడు. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ దిస్ ఫెలోషిప్. ఈ సహవాసానికి ఆరంభం అది. కనుక ప్రార్థన ద్వారా ఆరంభించబడింది, కన్నీటి ద్వారా ఆరంభించబడింది, చెమట ద్వారా ఆరంభించబడింది, త్యాగము ద్వారా ఆరంభించబడింది, సమర్పణ ద్వారా ఆరంభించబడింది, ఏకాకిగా ఉండి సమస్తాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆరంభించబడింది. ఇట్స్ ఫౌండేషన్ ఇస్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్స్. వాక్యం ఆధారం చేసుకొని ఆరంభించబడిన పరిచర్య. రెండవది అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 14:22. Acts of the Apostles chapter 14 verse 22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు
అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించరి, విశ్వాసమందు నిలకడగా ఉండుట. కనుక రెండవది ఏంటంటే, ద వైటాలిటీ ఆఫ్ దిస్ ఫెలోషిప్ ఇస్ ఫెయిత్. ఈ సహవాసం యొక్క విశిష్టత ఏంటంటే విశ్వాసం. మార్టిన్ లూథర్ గారు ప్రభువుని అంగీకరించడానికి, ప్రొటెస్టెంట్ ఉద్యమం దావానములో జర్మనీలో నుండి వ్యాపించడానికి, అంకురించడానికి రోమా 1:17 నీతిమంతుడి విశ్వాస మూలమున జీవించును అనే వాక్యం ఆధారమైంది. కనుక విశ్వాసము క్రైస్తవ్యానికి గుండె లాంటిది. మనం రక్షణ పొందడం కూడా విశ్వాసం ద్వారానే కదా. విశ్వాసం లేకపోతే రక్షణ పొందడం దుస్సాధ్యం. కనుక వాక్యం ప్రకటించిన విశ్వాసం, ప్రార్థన చేసిన విశ్వాసం, బోధించిన విశ్వాసం, అక్కర్ల కొరకై విశ్వాసం, పరిచయం ముందుకు సాగటానికి విశ్వాసం, అన్ని విశ్వాసం మీదే ఆధారపడి పరిచర్య ఆరంభించినారు. అలాగే ఆయన పరిచర్య కొనసాగించినారు. కనుక ఈ 80 సంవత్సరాల పరిచర్య ధర్మాన్ని నేను 60 నిమిషాల్లో చెప్పడం దుస్సాధ్యం. ఇది చెప్పడానికి నేను సమర్థుడనని, యోగ్యునని కాదు. కానీ నా తరానికి, నాకంటే చిన్నవారికి, పరిచయం లేని వారికి దీని గురించి తెలపవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉందని నమ్ముతున్నా. అందుకనే మీలాంటి పెద్దలు, పుర ప్రముఖులు, విఐపీస్, ఎంఐపీస్ అన్యథా భావించవద్దని మనవి చేస్తూ ఉన్నా. విశ్వాసము భక్సింగ్ గారు ఆరంభము నుండే చూపిస్తూ వచ్చినాడు. ఆయన పరిచయం ఆరంభించక అంటే 1941 జోషంలో కాలు పెట్టక మునిపే కొన్ని రోజులు మిషన్ చర్చెస్ వాళ్ళు ఆహ్వానిస్తే పరిచయం చేయటానికి వెళితే ఎవరో ఒక వ్యక్తి ఇంకొక తన స్నేహితుడిని మీటింగ్కి వెళదాం రా అని పిలిచినాడంట. ఎవరు మీటింగ్లో వాక్యం చెప్పేదంటే ఒక ఆయన సిక్కు నమ్ముకున్నాడు, చాలా వాక్యం చెప్పాడు అని అన్నాడు. సరే ఈయన సిక్కు కదా అని అలాగే వాక్యం చెప్తాడని సాయంకాలం కోడికది మీటింగ్కి వచ్చినాడు. అందుకే ఎప్పుడు కూర్చున్నాడు, కొన్ని కుర్చీలు వేసినారు. పాటలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు భక్సింగ్ డెలివర్ మెసేజ్, భక్సింగ్ గారు వర్తమానం చెప్తాడు అని చెప్పారు. ఈయన కూర్చుని ఆయన అనుకున్నాడు, ఆ సిక్ అంటే చాలా హైట్ ఉంటాడు, చాలా స్మార్ట్గా ఉంటాడు, తర్వాత ఇంకా గడ్డము, పైన టర్బను, తర్వాత గంభీరంగా వాళ్ళదంతా చాలా డిఫరెంట్ పర్సనాలిటీ కదా. వాళ్ళు 6 అడుగులు ఎత్తుంటారు కనుక చాలా బాగుంటుంది గంభీరమైన స్వరము అని ఆయన అనుకుంటే, ఈయన సాదాసీదగా మామూలు లేచి నిలబడుతూ ఉంటే పక్కన ఆయన అడిగినాడంట, హూ ఈజ్ దట్ బ్రదర్ అని. ఎవరు ఆయన నిలబడింది అంటే, ఈజ్ బ్రదర్ భక్సింగ్ అన్నాడు. ఆయన భక్సింగ్ గారా, అయితే నేను వెళ్ళేసి వస్తా అన్నాడు. ఏమంటే ఎట్లా ఉన్నాడని నేను వచ్చినాను, తీరం మన చిన్న ఆయన ఉన్నట్లున్నాడే. సరే ఇంత దూరం వచ్చినావు కదా, ఒక గంట సేపు ఆయన వాక్యం చెప్తాడు, వినేసి వెళ్ళొచ్చు కదా, తప్పేముంది. వాక్యం వినలేనేమో కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన మాత్రం వినేసి వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు వాక్యం చెప్పక మునుపు ప్రార్థన చేయడం ఆరంభించినాడు. ఆయన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన అతిథి పక్కన తన స్నేహితుని అన్నాడంట, ఆయన వాక్యం ఏం చెప్తాడో తెలియదు కానీ ప్రార్థన నా హృదయానికి కుదుట, తాజాదనం, ఓరిమిచ్చింది. మరలా వాక్యం అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడా? అప్పుడు ఆయన అన్నాడంట, భక్సింగ్ గారికి ఉండే అలవాటు ఏంటంటే వాక్యానికి మునుపు ప్రార్థన చేయడం, వాక్యం తర్వాత కూడా ప్రార్థన చేయడం. ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడంట, నేను వాక్యం ఎలాగో నాకు తెలియదు కదా, ప్రార్థనకైతే నేను ఉంటా అని ఉండిపోయాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఆయన సమాజంలోకి ఎల్డర్, బాధ్యత వహించే వ్యక్తి. దేవుని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు చేసేవి మానవ ఊహకు, జ్ఞానమునకు మించి కనిపిస్తుంటాయి. ఎందుకో వెళ్ళాలని వచ్చి ఎలాగో పట్టబడి, ఎలాగో వాక్యము ద్వారా రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడుట
ఆశ్చర్యము. అలాగ ప్రార్థన ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉంటే ఇక మిగతా కార్యాల ద్వారా రక్షించబడిన వారు అనేకులు. వాటిని చెప్పడానికి ఇప్పుడు సమయము చాలదు. ద వైటాలిటీ ఆఫ్ ఎబ్రోన్ ఫెలోషిప్, ఎబ్రోన్ సహవాసం యొక్క విశిష్టత. మొదటిది ఇట్స్ ఫౌండేషన్, దాని పునాది. రెండవది ఇట్స్ ఫెయిత్, అన్నిటికీ విశ్వాసం మీద ఆధారపరచ. మూడవది 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 14 వర్స్ 27. అపోస్తుల కార్యాలు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. సంఘమును సమకూర్చి, ఇట్స్ ఫెలోషిప్, సహవాసం. అసలు ఎబ్రోన్ అంటేనే సహవాసము అని అర్థం. ఇప్పటిదాకా దాని గురించి చెప్పుకుంటే ఏదేదో చెప్పారు కదా అంటారు. ఏదైనా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అక్కడి నుండి మెల్లగా వచ్చేస్తాం కనుక ఒకేసారి మనము టాపిక్లోకి వెళ్ళలేము. ఇప్పుడు హెబ్రోన్ సహవాసం, సంఘమును సమకూర్చుట. భక్సింగ్ గారికి మాటలన్నా చాలా ఇష్టం. అందుకే సంఘం యొక్క ఆవిర్భావము తర్వాత దేవుడు తన కరుణించి పరిచర్య కొరకే వాడుకోవటానికి ఆరంభించినాడు. అది 1948వ సంవత్సరం అనుకుంటా. జెహోషామా చెన్నైలో భక్సింగ్ గారు జత పనివారు ఉన్నప్పుడు ఒకరోజు 2 స్త్రీలు ఉదయాన్ని వచ్చారంట. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ భక్సింగ్ గారు నోటి ద్వారా చెప్పిన మాటలు నేను స్వయంగా విన్నాను. 2 స్త్రీలు వచ్చి ప్రార్థన చేయాలని కోరారంట. సరే ఉంటారు కదా, వాళ్ళు భక్సింగ్ గారికి చెప్పారు. భక్సింగ్ గారు వచ్చినారు లోపలికి. భక్సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే, అందులో ఒక స్త్రీ ఏడుస్తుంది. హైదరాబాద్ ఆరంభానికి పునాది అంటే తప్పు కాదేమో. నీ కళ్ళల్లో ఉన్న కన్నిటికి అంత బలం ఉంది తెలుసా? ఎప్పుడైనా అలాగే ఏడ్చినట్లు గుర్తుందా? ఆయన పరిచయం ఆరంభించి 7 ఏళ్లుగా ఆయన చెప్పిన స్వతహాగా మాటలు. వీ హ్యావ్ నో ఐడియా టు గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు కలిసి ఉన్నింది, అందుకే నేను ఇదే పదం వాడతా. అప్పుడు కలిసి ఉన్నింది కనుక హైదరాబాద్కి వెళ్ళాలని మాకు ఏ ఆలోచన లేదు. ఆ వచ్చిన 2 స్త్రీల్లో ఒక్క స్త్రీ కన్నీటితో ఉంది. బహుశా ఆ కన్నీరే ఆ దాసుని యొక్క హృదయాల్లో భారం పోసిందేమో. ఆమె ఇలాగ చెప్పిందంట, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏమీ వ్యాధో తెలియదు, డాక్టర్లు గుర్తించలేదు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఆదరణ కలుగుతుంది అన్నారు. ఆయన హాస్పిటల్కు ఆ దినాన వెళ్ళింది. హాస్పిటల్కి ఒక్క రోగి కొరకు కాదేమో, పాపులమైన మనం పాప రోగముతో బాధపడుతున్న వారందరికీ స్వార్థ ప్రకటించడానికి పరమ వైద్యుడు ఆ స్వార్థ వైద్యున్ని ఆంధ్రప్రదేశ్కి పంపించాడంటే తప్పు కాదేమో. హాస్పిటల్లో ఒక్క రోగి కాదు, హాస్పిటల్లో కోట్ల కొలది రోగులైన మనలాంటి అవాగ్యుల కొరకు ఆయన ప్రార్థన చేయడానికి ఆ రోజు వెళ్ళాడంటే తప్ప. ఆయన చెప్పిన మాటలు, హాస్పిటల్కి వెళితే డాక్టర్ల వ్యక్తికి ఏ రోగం ఉందో తెలియదు, ఏ మెడిసిన్ పనిచేయట్లేదు, మరణానికి సమీపంలో ఉన్నాడు. భక్సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే, వీ ప్రేయిడ్ అండ్ ద లార్డ్ హీల్డ్. నేను ప్రార్థన చేసినాను, నేను స్వస్థపరిచినాను కాదు, మేము ప్రార్థన చేసినాము, ప్రభు స్వస్థపరిచినాడు. వాళ్ళ ఇంటికి వచ్చేసినారు, అంటే మందిరానికి, జోషమ్మ. ఆ తర్వాత వచ్చే ఆదివారము తిరిగి అదే స్త్రీ కళ్ళలో నీళ్లు పెట్టుకొని భక్సింగ్ గారి దగ్గరికి వచ్చిందంట. ఆ స్త్రీతో పాటు వాళ్ళ భర్త
భర్త వాళ్ళ కుటుంబం అంతా ఉంది. ఈయన షాక్ అయిపోయాడు. వాట్ హ్యాపెండ్? లార్డ్ హీల్డ్ అండ్ వీ కేమ్ ఫర్ ద వర్షిప్ హియర్. ప్రభు స్వస్థపరిచినాడు, మేము ఆరాధనకు వచ్చినాం. ఒక్క కన్నీరు కార్చే స్త్రీ ద్వారా దేవుడు ఎంత బలమైన కార్యాలు చేయటానికి సాహసిస్తాడా? ఒక కన్నీరు కార్చే స్త్రీ ఉంటే దైవజన్ యొక్క గుండెలు కరుగుతాయా? దేవుడు గుండె కరుగుతుంది. మగ్గలేను మరి ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని లేదు బైబిల్లో. అందుకే చేతులెత్తి నమస్కరిస్తున్నా, ప్రాధేయపడుతున్నా, సహోదరులారా మీరు ఎక్కడున్నా మీ కళ్ళల్లో ప్రభు పరిచర్య కొరకే కళ్ళలో నీళ్లు తిరిగేంత దాకా మీ పరిచర్యలో జీవం ఉంది. ఏనాడైతే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆగిపోతాయో మీ పరిచర్య ఆగిపోయింది. ఎవరికి తెలుసు? మీరు కార్చే కన్నీటి ద్వారా ఒక గొప్ప సమూహాన్ని సాక్ష్యాన్ని కడతారని. అంత శక్తి ఉంది. కానీ శక్తిహీనులుగా, బలహీనులుగా, చేతగాని వారిగా, భాగ్యులుగా మనల్ని మనమే దాసోహము చేసుకున్నట్టు విషాదకరమైన సంగతి. సరే భక్సింగ్ గారు సరే వస్తామని చెప్పారంట. కానీ ఎందుకు ఆయన కుదరలేదో, ప్రభు నడిపించలేదో, వాళ్ళు వెళుతూ మేము హైదరాబాద్కి వెళ్తున్నాం, మాది హైదరాబాదే, దయచేసి మా దగ్గరికి రండి అని ఆహ్వానించారు. భక్సింగ్ గారు యాశ్యూషువల్గా సరే ప్రార్థన చేస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరితో ఆగిపోలేదు. మన మాట వరుసకి పిలిచామండి, వెళ్ళాం కదా, ఏమనుకుంటారో, పిలకపోతే బాగుంటుందని కాదు. అవన్నీ ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు అలాగలేదు. తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉత్తరాలు రాశారంట. బ్రదర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్? బ్రదర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్? ఇలాగ రాస్తుంటే ఆయన అప్పుడు ప్రార్థన చేయడం ఆరంభించినాడంట. అది సెప్టెంబర్ 1950 అనుకుంటా. హైదరాబాద్ 20 మందితో వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. 20 మందితో వాళ్ళు బయలుదేరి వెళితే మొట్టమొదట సికింద్రాబాద్లోని బ్యాప్టిస్ట్ చర్చ్లో మీటింగ్లు ఏర్పాటు చేసినారు. మొదటి రోజే ఇలాగా సాయంకాలం మీటింగ్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం. ఈ దినాల్లో మాదిరి కాదు, ఆ దినాల్లో వర్షం పడిందంటే ఆగదు. కుండపోత వర్షం, ప్రజలు కిక్కిరిసిపోయారు, బయట గొడుగులు పట్టుకొని నిలబడ్డారంట. అప్పుడు భక్సింగ్ గారు అనుకున్నారంట, బహుశా ఈ దేవుని చిత్తం కాదేమో, మనం ఇక్కడ పరిచయం ఆరంభించడం, ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఎవ్రీ అబ్స్టికల్ unleashes the clarity of the will of God when we are in the will of God. మనం దేవుని చిత్తంలో ఉంటే మనకు కలిగే ప్రతి అవరోధము దేవుని చిత్తం అని తెలియచేయటానికి, రుజువు చేయటానికి నిలువెత్తటి నిర్వచనం. 3 వారాలు ఉన్నామని 20 మంది వెళ్ళారు. సరే మొదటి రోజు అయిపోయిన తర్వాత ఆ చర్చ్ కాంపౌండ్లోనే ఒక గెస్ట్ రూమ్ అంటే గెస్ట్ హౌస్ ఉందంట. దాన్ని ఎవరికైనా అద్దెకిస్తారంట డబ్బులు చెల్లిస్తే. అబద్ధ ప్రవక్తలు వచ్చి రకరకాల బైబిల్కి వెళ్ళినాక భోజనం చేసే వాళ్ళకి కూడా అద్దె ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఇస్తారంట. కానీ భక్సింగ్ గారికి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ లేదు అని చెప్పారంట. ఎందుకు వాళ్ళు మా మీద కోప్పడలేదని చెప్పారు, మాకు ఇప్పటికీ అర్థం కాలేదని భక్సింగ్ గారు చెప్పారు. తర్వాత మరి ఏం చేయాలని అనుకుంటే లాల్గూడ ఆ స్థలంలో ఒక బ్రదర్ రక్షించబడిన వ్యక్తి ఉంటే ఆయన మా ఇంటికి రండి అన్నాడంట. అప్పట్లో ఇప్పుడు మాత్రం డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కాదు కదా, ఒకే బెడ్రూమ్ ఉంటే వాళ్ళు బయట ఉండే బెడ్రూమ్ వీళ్ళకి ఇచ్చినారంట. వీళ్ళు 20 మంది ఎలాగే వెళ్ళాలా? అప్పుడు భక్సింగ్ గారు చెప్పారంట, 10 మంది 6 గంటలు పడుకోండి, వాళ్ళు పడుకొని బయటకు వచ్చిన తర్వాత మిగతా 10 మంది వెళ్ళి లోపల పడుకోండి. ఆ 10 మంది బయట ఏం చేయాలా? ప్రార్థన చేయాలా జరిగిన పరిచర్య కొరకు. అవుట్ ఆఫ్ ద డేస్ వార్. ఎంత కష్టం కదా ఆ దినాలు. అప్పుడు భక్సింగ్ గారు వాడిన మాట ఏంటంటే, దట్ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ అస్. అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన చాలా పారాడాక్సికల్గా పదాలు వాడుతున్నట్లు అనిపిస్తుంది. మామూలు మనం మంచి హోటల్కి వెళ్తే బ్రదర్ హ్యాపీ అంటాం, మంచి అకామిడేషన్ ఉంటే హ్యాపీ అంటాం, మంచి భోజనం ఉంటే హ్యాపీ అంటాం. ఆయన మాట్లాడేది భిన్నంగా ఉంటుంది. మంచి భోజనం లేకుండా ఫాస్టింగ్ ఉన్నప్పుడు వీవర్ హ్యాపీ, అకామిడేషన్ లేకపోతే వీవర్ హ్యాపీ. అలాగో కొన్ని రోజులు అక్కడ పరిచయం చేసిన తర్వాత మనుషులు ఎక్కువైపోయారు రావడం మీటింగ్స్కి. అందుకని వాళ్ళు అన్నారంట,
ఎక్కువైపోయారు కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు ఉదయాన్న ఒక మిలిటరీ ఆఫీసర్ కేథలిక్ ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ హైదరాబాద్ చూసేస్తాం రండి అని అన్నాడంట. సరే ఎందుకైనా మంచిదని భక్సింగ్ గారు ఆయనతో పాటు వెళ్ళాడంట. వెళుతుంటే పెద్ద గ్రౌండ్ హాల్ ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు. వీళ్ళన్నీ చూసిన తర్వాత ఎట్లుందంటే చాలా బాగుంది అని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీ సువార్త కూడికలకి ఎలాగుంటుంది ఈ స్థలము అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్, ఇట్ ఈస్ టూ బిగ్, ఇది చాలా పెద్దది, మాలాంటి వాళ్ళకి కాదు ఇది. మరి ఏంటి ఆ స్థలం అంటే, అంతకుముందు నిజాములు పరిపాలన చేశారు కదా స్వాతంత్రం రాకమునుపు, వాళ్ళ మిలిటరీ యొక్క ఇదేంటి నమస్కారం జెండా వందనం లాంటివి తీసుకోవటానికి అది గ్రౌండ్ నిజాంకి. సో ఇట్స్ సూటబుల్ ఫర్ నిజాం బట్ నాట్ ఫర్ అస్, ఇది నిజాంకి సూటబుల్ కానీ మాలాంటి వాళ్ళకి కాదు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, బ్రదర్ గాడ్ విల్ గివ్ యూ, లీవ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ అస్, మాకు వదిలేయండి ప్రభు చూసుకుంటాడని. అప్పుడు వదిలేస్తే తిరిగి 2-3 రోజుల తర్వాత ఆ నిజాం దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వచ్చినారు, మీరు అక్కడ ఎన్ని రోజులైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఉచితంగా, మేము వాడని ఫర్నిచర్ అక్కడ ఉంది, అది మీరు వాడుకోవచ్చు. 3 వారాలు అక్కడ ఉండాలని వెళితే ఇది కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ ప్రజలు ఉదయం సాయంకాలం విపరీతంగా వచ్చేస్తున్నారంట. ఏం చేయాలో తెలియక సికింద్రాబాద్లో ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఒక ఇల్లు తీసుకున్నారంట బాడుగ. అద్దె ఇంట్లో ఉంటూ 20 మంది పరిచర్యకు చూసుకుంటూ అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. 3 వారాలు ఉండాలని వచ్చిన వాళ్ళు ఇప్పటికే చాలా కాలం అయింది. సెప్టెంబర్లో వచ్చారు, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, దాదాపు నవంబర్ ఆ ప్రాంతంలో ఇంకొక ఆఫీసర్ భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడంట, బ్రదర్ మేము మీకు ఒక స్థలం చూపిస్తాము రండి అని స్థలానికి తీసుకుని వెళ్ళాడంట. ఆ స్థలం చూపించినాడంటే ఎట్లుంటుంది ఇది మీకు మీటింగ్స్కి సాయంకాలం కూడికలకి అంటే, ఇట్ ఈస్ టూ బిగ్, మాకు ఇది చాలా పెద్దది అని అన్నాడు. అయినా పర్లేదు మీరు వాడుకోవచ్చు, నామినల్ రెంట్ పే చేసి అన్నాడు. నెలకు 500 ఆ దినాల్లో, ఇప్పుడంటే 5 లక్షలు. అంటే పెద్ద గ్రౌండ్ అది, టెన్నిస్ కోర్టులు అన్నీ ఉండేది. అప్పుడు భక్సింగ్ గారు వెళ్ళి మిగతా 20 మందితో కలిసి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంట, టేక్ దిస్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ట్విన్ సిటీస్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఫర్ ద హోల్ వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇది భారతదేశానికి మాత్రమే లేదా ట్విన్ సిటీస్ జంట నగరాలకు మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి కూడా అవసరమైన స్థలం. అలాగా ఆ స్థలానికి వెళ్ళారు. దాన్ని ఎలీము అని అంటారు. డిసెంబర్లో మరి చెన్నైది ఏమైందో తెలియదు. 3 వారాల తర్వాత చెన్నైకి వస్తామని అక్కడికి వెళ్ళి అక్కడే ప్రభు అడగడిగిన వారిని నడిపిస్తూ వచ్చేటప్పటికి డిసెంబర్లో 1950లో హైదరాబాద్లో మొట్టమొదట కాన్వకేషన్ ఆరంభించిన. సువార్త దండయాత్రకని వెళ్ళి కాన్వకేషన్ దాకా వచ్చినారు. ఆ కాన్వకేషన్ జరిగినప్పుడు దేవుని ప్రజలు ఆయా స్థలాల నుండి వచ్చి చాలా మంది రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినారు. ఆ స్థలంలోనికి రాకమునుపు ప్రతిరోజు భక్సింగ్ గారిని ఆహ్వానించిన వాళ్ళ చర్చ్లో, బ్యాప్టిస్ట్ చర్చ్ అది, విచిత్రం ఏంటంటే మరి ఆయన ఎందుకు అలా చెప్తాడు, ప్రభు నడిపిస్తాడు అంటాడు కదా, బ్యాప్టిజం గురించి ఆ చర్చిలో చెప్పినాడంట. ఇంకా వెలివేయకుండా ఎలాగుంటారు? బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి బ్యాప్టిజాన్ని గురించి చెప్తే ఇంక వేరే టాపిక్లు లేవా అని మనం అనుకుంటాం. మరి ప్రభు దేవుడు ఆయనకు అదే భారం ఇచ్చినాడు. చిన్నపిల్లలు బాప్తిసం తప్పు, రక్షణ పొందే బాప్తిసం చేసుకోవాలని బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తే ఇంక అక్కడున్న వాళ్ళందరికీ విరోధైపోయాడు. కానీ చాలామంది బాప్తిసం కొరకు సిద్ధపడ్డారంట. ప్రతి ఆదివారం ఆయన చెప్పిన మాటలు దాదాపు 50 మంది దాకా హుసేన్ సాగర్లో బాప్తిసం ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు హుసేన్ సాగర్ కాదు, ఇప్పుడంతా దుర్గంధంతో ఉంది, దగ్గర కూడా పోబుద్ది కాదు. అప్పుడు హుసేన్ సాగర్ అంటే క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే అది వేరే వేరే ఉద్దేశాల కొరకు వాడబడుతుంది. అప్పుడు అలాంటిది ఏమి లేదు. కనుక అక్కడ అలాగ పరిచయం ఆరంభించినారు. ఈ పరిచయం అంత ఇంత జరిగి విస్తరిస్తూ ఉంటే ఎలీమికి దగ్గరలోనే ఇప్పుడున్న హెబ్రోన్ కాంపౌండ్ ఉంది. దాంట్లో అప్పాజీ అని ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన ఒకరోజు భక్సింగ్ గారి దగ్గరికి రాక మునుపు ఆయన దినాల్లో
సిటీ బస్సులో ప్రయాణం చేసేవాడంట. కొంతమంది సిస్టర్స్ దగ్గర ఏరియాలో వాళ్ళు సికింద్రాబాద్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ బైబిల్ స్టడీస్ కొరకు బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే ఈయన అప్పాజీ గారు అనుకున్నారంటే ఎవరో కొంతమంది సిస్టర్స్ బైబిల్ పట్టుకొని వెళ్తారు, నేను కూడా వెళ్తా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చూస్తామా అన్నారు. వాళ్ళు సిటీ బస్ ఎక్కి సికింద్రాబాద్లో దిగినారు, ఆయన కూడా దిగినాడు. వాళ్ళు అక్కడి నుండి ఇంకో బస్ ఎక్కి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో దిగినారు, ఆయన కూడా అక్కడ దిగినాడు. వాళ్ళు వెళ్ళి ఒక ఇంట్లో బైబిల్ స్టడీకి వెళ్తే ఈయన కూడా వెళ్ళి కూర్చున్నారు. అదే మొట్టమొదటిసారి ఆయన వాక్యం వినడం. ఆ తర్వాత రోజులు గడిచే కొలది ఆయన రక్షించబడి బాప్తిసం తీసుకున్నాడు. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఇప్పుడున్న హెబ్రోన్ కాంపౌండ్, ఈ కాంపౌండ్ నేను ప్రభు పని కొరకు ఇవ్వాలని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మీరు తీసుకోండి అన్నాడంట. భక్సింగ్ గారు అన్నాడు, దట్స్ టూ బిగ్ ఫర్ అస్. ఉన్న ఏలిమే చాలా పెద్దది అనుకున్నాం, అది మాకు చాలా పెద్దది అని అన్నాడు. 2 సంవత్సరాలు భక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు. ఆయనకు కూడా అమ్మాలని చాలా ట్రై చేసినాడు. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్ముకో అని చెప్పేసాడు భక్సింగ్ గారు. యూ కెన్ సెల్ ఇట్ ఎనీబడి, ఎవరికైనా నువ్వు అమ్ముకో అని చెప్పేసి. 2 ఏళ్ళకి ఎవరితో ఆయనకి డీల్ కుదరలేదు. తిరిగి ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని పని కొరకే ఇవ్వాలంటున్నాడు అంటే అప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసి 1950 తర్వాత ఆ ప్రాంతంలో హెబ్రోన్లోనికి అడుగు పెట్టాడు. ఆయన భక్సింగ్ గారు స్వతహాగా చెప్పిన మాటలు, హెబ్రోన్ కాంపౌండ్లో ప్రతి స్థలములో నేను అడుగు పెట్టాను, ప్రతి స్థలములో కన్నీరు కార్చాను, ప్రతి స్థలములో మోకరించాను, ప్రతి స్థలములో చెమట కార్చాను. ఏ స్థలములో ఏ కట్టడం కట్టాలని ప్రార్థించి చేసిన కట్టడాలు అలాగూ సహవాసం ఆరంభించబడింది. కనుక దేవుని దాసుడు ఆయన సతిపని వారు తర్వాత కాన్వొకేషన్స్ అన్ని ఆరంభించేటప్పటికీ దేవుని యొక్క వాక్యము ఘనముగా ప్రకటించబడి వ్యాపించబడి దాదాపు 25,000 మంది కనీసం వారం రోజులు 3 పూట్ల ఆ దినాల్లో దేవుని వాక్యంతో పాటు భోజనం కూడా అందించడం ఆశీర్వాదకరమైన సంగతి. ఆయన నేర్పించే సహవాసం యొక్క విలువ. సహవాసము వాక్యము ఎక్కడైనా వినొచ్చు. ఇప్పుడు మనం సహవాసం అందరూ ఎందుకు చేరి రావాలని అనుకుంటున్నామంటే లైవ్లో వాక్యం వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, తర్వాత ఇంకెక్కడైనా వాక్యం వినొచ్చు. కానీ సహవాసము లైవ్లో రాదు కదా. ఈ ఫెలోషిప్ అనేమి ఉండదు, ఎందుకంటే ఈ పరలోక రాజ్యం అనేది లేదు. ఈ అంటే ఎలక్ట్రానిక్. ఈ ఫెలోషిప్ లేదు, ఈ పరలోక రాజ్యం లేదు, ఈ సాల్వేషన్ లేదు. కనుక ఏదైనా వర్చువల్గా కాకుండా రియల్గానే దేవుని ప్రజలు సహవాసంలోనే వచ్చటనే ఆరంభిస్తారు. అలాగే దేవుని దాసుడు భక్సింగ్ గారు 20 మంది కలిసి ఆరంభించబడిన ఆ పరిచర్య ఇంత అంత దావానములా వ్యాపించి ప్రపంచంలో 30,000 సంఘాలు నిర్మించబడటానికి దేవుడు వాడుకుంటాడని ఊహకందని అద్భుతం. నిర్గమం 34:11 ప్రకారం నేను మీ మధ్య అద్భుతాలు చేసేదను. మీకు తెలుసో తెలీదు, ప్రపంచంలోనే అత్యధిక సంఘాలు స్థాపించబడినట్లుగా ఇప్పటికీ గిన్నిస్ బుక్లో వరల్డ్ రికార్డ్ ఉంది. ఇంక ఈ ఆధిక్యత వేరే దానికి లేదంటే తప్పు కాదేమో. ఎంత ఉజ్వలమైన సహవాసము ద్వారా ఎంతమంది సేవకులు వచ్చినారు, వేలల్లో వచ్చినారు. ఎంతమంది పాటలు పాడేవాళ్ళు వచ్చినారు, వాక్యం చెప్పేవాళ్ళు వచ్చినారు. ఏ భాష, స్త్రీలు మీటింగ్ తీసుకునేవాళ్ళు, VBS, సండే క్లాస్, ఏ పరిచర్యనా ఆ పరిచర్య, యూత్ క్యాంప్, మీరు ఏ పరిచర్య అనేది చూడండి. దేవుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్యను ఆశీర్వదించి వేల కొలది పరిచారకులు ఇచ్చినాడు. ఎన్ని వేల కొలది అంటే ఊహకు అందదు. అందుకనే గుడ్ ఫ్రైడే అప్పుడు కానీ, ఈరెండింగ్ అప్పుడు కానీ వర్తమానికి హెబ్రోన్లో నుండి బయలుదేరి ప్రార్థన చేసుకుని వెళ్తా ఉంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆయన వాక్యము ప్రకటించు సైన్యము, స్త్రీలు సైన్యం వలె ఉన్నారని రాయబడింది. ఇన్ని వేల మంది ఎక్కడ, ఏ సహవాసము? ఏ భాష అయినా మీరు భక్సింగ్ గారే స్వయంగా 4 భాషలు మాట్లాడగలడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ. అనర్గళంగా ఈ 4 భాషలు ఆయన మాట్లాడగలడు. మిగతా భాషలు అర్థమవుతాయి, తెలుగుతో సహా, తమిళ్తో సహా.
ఆయనకి ఏం అర్థం కాదులేని తెలుగు ఏది మాట్లాడటానికి లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఆయన తెలుగు అర్థం చేసుకుని ఇంగ్లీష్లో జవాబు ఇవ్వడం ఆయనకు ఆనవాయితీ. మీరు ఊహిస్తారా, మన ప్రాంతం కాని వ్యక్తి, తెలుగు రాని వ్యక్తి, మన భాషలో చెప్పాలంటే కులము రీజన్ ఇదన్నీ కాని వ్యక్తిని దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా వాడుకోవడం సాధ్యమేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇంత బ్యాక్గ్రౌండ్ కలిగిన సహవాసాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఏ భాషనా, కోయ భాషలో కూడా పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు, సండే క్లాస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో. అక్కడి నుండి కొంకణి భాష, కేరళ దాకా అన్ని రకాలైన భాషలు మాట్లాడే పరిచారకులు ఇచ్చినాడు. ఇన్ని రకాలైన పరిచారకులు ఏ ఫెలోషిప్లోనైనా మీరు చూసారా? ఇప్పుడు మీరు వెళ్ళే స్థలాలకి నేను చెప్పే మాటలు కొంతమందికి అర్థమవుతుంటాయి. ఎన్ని వాక్యపరిచయం, ఎంతమంది సేవకులు, ఒక దండవలు, ఒక సైన్యం వాళ్ళు ఇచ్చినాడు. ఇంకా ఎంత ఆశీర్వాదం ఉందంటే, వాళ్ళ పిల్లలు ఇప్పుడు అందరు మ్యూజిషియన్సే. ఎంత మ్యూజిషియన్స్ అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏనాడు వాళ్ళు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళలేదు, పైసా ఖర్చు పెట్టలేదు. దిస్ ఈజ్ ఛాలెంజ్. ఏ సేవకుల పిల్లలు కానీ, ఏ ఎల్డర్స్ పిల్లలు కానీ మ్యూజిక్ క్లాసులకు వెళ్ళి మ్యూజిక్ అకాడమీలో డబ్బులు ఖర్చు పెట్టి మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు కీబోర్డ్లు వేసేది కాదు. వాళ్ళ మందిరంలోనే ఉంటేనే దేవుడు కనికరించి కురిపిస్తే, అలాగే ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు బయట మ్యూజిక్ కాలేజీలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి సిస్టమేటిక్గా నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఏమాత్రము తీసిపోకుండా కీబోర్డు, తర్వాత మ్యూజిక్ వేయగలరు, పాటలు పాడగలరు. ఎన్ని ఆల్బమ్స్ అయినా రిలీజ్ చేసేంత సామర్థ్యము దేవుడు సేవకులకు, వారి పిల్లలకు, ఎల్డర్స్కు, వారి పిల్లలకు, సంఘానికి, వారి పిల్లలకి ఇచ్చినారు. దిస్ ఈజ్ ద చర్చ్ మినిస్ట్రీ. This is not one man show, one family show. It is the manifestation of the whole body of Christ. ఇది ఒకే వ్యక్తి కనబడేది కాదు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఒకే వ్యక్తి యొక్క కుటుంబం కనపడేది కాదు. ఇక్కడ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారందరూ పరిచయంలోనికి వస్తూ ఉన్నారు. ఇంత దైవికమైన సహవాసం కలిగి ఉంది 80 ఏళ్లుగా దేవుడు తన దాసుని ఈ పరిచర్య కొరకే వాడుకున్న తర్వాత టైం టెస్టెడ్ ఫెలోషిప్ అంటారు. అంటే ఒక ఫెలోషిప్ ఆరంభించిన తర్వాత 1 సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు బాగానే ఉండొచ్చు. కానీ టైం జరిగే కొలది డస్ ఇట్ విత్ స్టాండ్ టు ద టైమ్ టెంపెస్ట్? సమయం మారే కొలది కలిగే తుఫాన్లకు వాటన్నిటికీ అది నిలబడగలదా? This fellowship has proved that it can withstand all the tempests and turmoils that have rocked all these 80 years. ఈ 80 సంవత్సరాల్లో ఈ సహవాసం మీద చేసిన తుఫాను దాడులన్నిట్లో ఇది నిలబడింది. Proved beyond that fellowship stood firmly, steadfastly, resisting all the tempest. ప్రతి తుఫానును, ప్రతి నీటి, గాలి, వీటన్నిటిని తట్టుకొని ఈ సహవాసం నిలబడి. ఇంత సహవాసం తెలిసి కూడా ఇంకా సహవాసానికి వెళ్ళాలని ప్రస్తుత తరం ఎందుకు అనుకుంటుందో అర్థం కావట్లేదు. మీకు తెలుసో తెలీదో, దేవుని దాసుడు భక్త్ సింగ్ గారు, ఆయన జతపని వారు చేసిన ప్రార్థనను బట్టి, కార్చిన కన్నీరును బట్టి, వచ్చిన చెమటను బట్టి, హైదరాబాద్ వీధుల్లో వాళ్ళు తిరిగిన దాన్ని బట్టి ఇప్పటికీ జంట నగరాలు, తెలుగు రాష్ట్రాలు ఆశీర్వాదానికి మూల కారణం క్రైస్తవ జనమా. ఇది మర్చిపోవద్దు. బైబిల్లో రాయబడింది, ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా ప్రభువు ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదం 4 తరాలకు ఉంటుంది. 4 generations will enjoy the blessings of that godly man. ఇది నా 3వ తరం జరుగుతుందని అనుకుంటా వాస్తవం అంటే. లేదా 4వ తరంకి వచ్చింటే ఇన్ని తరాల ఆశీర్వాదాలు అనుభవించడానికి ఒకే ఒక వ్యక్తి యొక్క తగ్గింపు విధేయత దేవుడు ఆశీర్వాదానికి మారుస్తూ వచ్చినాడు. ఊహించుకో, మీ నాన్నగారు ఎక్కడున్నారు, మీ అమ్మగారు ఎక్కడున్నారు, మీ తాతగారు ఎక్కడున్నారు, మీ అవ్వగారు ఎక్కడున్నారు, ఇంతకుముందు అసలు ఎక్కడున్నారో తెలియనప్పుడు దేవుని యొక్క స్వార్థ బలముగా వారి దగ్గరికి వచ్చి వారిని పట్టి ఎలాగ తీసుకొని వచ్చిందంటే, మందిరావరణంలో ఇంకా డాక్టర్లు అందరూ చెప్పేసింటారు, ఈ అబ్బాయి చనిపోతాడు, ఈ అమ్మాయి చనిపోద్ది, మేమేం చేయలేం, మీరు తీసుకెళ్ళండి ఇంటికి అని. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు చావు చూడలేక చేతుల మీద పట్టుకొని వచ్చి చాలా మంది హెబ్రోన్ కాంపౌండ్లో వేశారు. దేవుడు కరుణించినాడు. అలాంటి
నా చావుకు సిద్ధమైన పసిబిడ్డలను, మాంసపు ముద్దలను దేవుడు లేపి స్వస్థపరిచినాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంత అంత గొప్ప ఇంజనీర్లు అయి, మేనేజర్లు అయి, డాక్టర్లు అయి, కొంతమంది ఏ తల్లి స్తన్యపానం చేశారో ఆ తల్లిని ఇష్టపడకుండా బయటికి వెళుతున్నారు. ఏ ఇంట్లో మన్నా తిని పెరిగారో ఆ ఇల్లు భోజనమే ఇప్పుడు విషయమై పక్కకి వెళుతున్నారు. ఏ చెట్ల చాటున నీడకు కూర్చున్నారో అదే కష్టతరమై ఇప్పుడు వేరే స్థలానికి వెళ్ళి ఇది చాలా బాగుంది బ్రదర్ అని అనుకుంటున్నారు. 80 సంవత్సరాలు నిలబడిన సాక్ష్యము మీరు చూశారు ఎక్కడైనా? 80 సంవత్సరాలు రకరకాల పరిస్థితుల్లో ప్రతికూలతలో ఉన్నది మీరు ఎక్కడైనా చూసారా? ఇంతమంది సేవకులు, ఇంతమంది బోధకులు, ఇంతమంది కాపర్లు, ఇంతమంది ఉపదేశకులు, ఇంతమంది సండే క్లాస్ టీచర్స్, ఇన్ని VBSలు, కనీసం సంవత్సరంలో 200-300 VBSలు దేశం అంతటా జరుగుతున్నాయి. దేశమే కాదు, అమెరికాలో కూడా, యూకేలో కూడా, మిడిల్ ఈస్ట్లో కూడా, ఆస్ట్రేలియాలో కూడా, వేరే స్థలాల్లో కూడా VBSలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా లైవ్ కూడా జరుగుతున్నాయి, మీకు తెలియదేమో కొంతమందికి. దిస్ ఈస్ ద ఇన్ఫినిట్ బ్లెస్సింగ్ గాడ్ హ్యాస్ లావిష్డ్ అపాన్ దిస్ ఫెలోషిప్. ఈ సహవాసం మీద దేవుడు ఉంచిన అతి శ్రేష్టమైన అమోఘమైన ఆశీర్వాదం ఇది. ఇలాంటి సహవాసంలో అలాంటి అభాగ్యుడు కూడా రాగలిగి పరిచయం చేయగలిగే భాగ్యం ఇచ్చినాడు. ఒకవేళ 1 మ్యాన్ శోధానికి, 1 ఫ్యామిలీ శోధానికి నేను వెళ్ళింటే ఎక్కడైనా కూర్చునింట. ఎప్పుడు మిమ్మల్ని కుర్చీలు వేయించమంటారు కానీ మైక్ దగ్గరికి ఎప్పుడు వాళ్ళు తీసుకొని రాలేరు, అది దుస్సాధ్యం. Only Brother Buxing and his co-workers have encouraged people to stand before the people, to minister the word of God, to do the singing, to do the action songs, to do the VBS ministry, to do the youth camp, to do the all sorts of the ministry. మీరు ఎప్పుడైనా ఊహించినారా? కాన్వొకేషన్ అలాంటి దాంట్లో దాదాపు 10 రోజులుగా బక్సింగ్ గారు కూర్చుంటే మిగతా వారంతా వాక్యం చెప్తారని మీరు అనుకుంటారా? అది వేరే సహవాసాల్లో జరుగుతుందా? వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర జరుగుతుందా? వాళ్ళు కూర్చొని మిగతా వాళ్ళతో వాక్యం చెప్పించేది 10 రోజులు? ఇంపాసిబుల్. ఇవన్నిటిని కాలదాన్ని, ఇవన్నిటిని తోసివేసి, ఇవన్నిటిని నిరాకరించి, ఇవన్నిటిని తృణీకరించి ఇది మీరు వెళుతున్న మార్గం భావ్యమా, మేలా, ఆశీర్వాదమా? మీరు వెళుతున్న మార్గం యొక్క ఫౌండేషన్, పునాది చూసారా? మీరు వెళ్తున్న మార్గం యొక్క విశ్వాసం, ఫెయిత్ చూసారా? మీరు వెళ్తున్న మార్గం యొక్క ఫెలోషిప్, సహవాసం చూసారా? సమయం కావచ్చింది కనుక 4-5 చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 4వది అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యం 11:29. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదేయులో కాపురమున్న సహోదరులకు సహాయము చేయుటకు నిశ్చయించుకొనెను. ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితులు. జాక్ పూనన్ అని ఒక దైవజనుడు అన్నాడు, I have seen only one Christian in this India who never asked money apart from God. దేవుని తప్ప ఇంకెవరిని డబ్బులు అడిగాను ఒకే ఒక వ్యక్తిని నేను భారతదేశంలో చూశాను, ఆయనే సోదరుడు బక్సింగ్. దేవుని మీద ఆధారపడి తల్లిదండ్రులు అంత రిచ్ అయితే మనమైతే ఏం చేసింటామో తెలియదు. అంత ఆస్తి కలిగిన వాడైనా ప్రభు మీద, మోకాళ్ళ మీద, వాక్యం మీద ధ్యానముంచి ప్రభు యొక్క సహాయం పొందటానికి ఇష్టపడినవాడు. చిల్లి గవ్వ లేకుండా కెనడా దేశంలో నుండి అలాగే బాంబే దిగి న్యూస్ పేపర్లు వేసుకొని ప్లాట్ఫామ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకొని చాబు వాటర్ తాగి, ఎవరికైనా ఆయన సువార్త కరపత్రికలు ఇస్తే వాళ్ళు గౌరవంతో టీ తాగిపోదురండి అంటే టీ తాగి, బిస్కెట్లు తిందరంటే బిస్కెట్లు తిని, భోజనం చేస్తారండి అంటే భోజనం చేసి వెళ్ళిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇలాంటి పని చేయడం సాధ్యమేనా? విత్ 1 humble man's submission God can do exploits.
దేవుడు అద్భుతాలు చేయగలడు. కనుక ఉద్దేశం ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలన్నింటిల్లో ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా ప్రార్థన ద్వారా దేవుని దాసుడు అక్కర్లు తీర్చబడ్డ పరిచయం. నేను ఇందాకే చెప్పాను కదా, ఏలేం మందిరం బిల్డింగ్ అద్దె నెలకు 500. అప్పుడు కూడా ఈ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏ ఫార్మాలిటీస్? 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనే ఫార్మాలిటీస్ ఇంట్లో చేరాలంటే. అది ఎప్పటి నుండి వచ్చిన సాంప్రదాయం అనుకుంటా, ఇప్పుడు వచ్చిందే కాదు. కనుక 2 నెలల కంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఇప్పుడు ధర ప్రకారం 10 లక్షలు. ఆ 10 లక్షలు 3 రోజుల నుండి పోదామని వచ్చిన వాళ్ళు 10 లక్షలు లేదా 1000 రూపాయలు ఎక్కడ తెస్తారు? కనుక దేవుడు అద్భుతంగా ఎలాగ సహాయం చేసినాడో ఆయన చెప్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు రక్షించబడ్డారు, ఎవరు బాప్తిసం పొందినారో వారు కవర్లు ఇచ్చి వెళ్తున్నారంట. భగత్ సింగ్ గారికి మాత్రమే ఈ అలవాటు ఉంది. ఏ అలవాటు? ఎవరు యేసు ప్రభువుకు హృదయాలు ఇవ్వలేదో వారు కానుకలు దయచేసి తీసుకురావద్దు. అట్లా ఎవరైనా ఏ సహవాసంలోనైనా చెప్పగలరా? ఓన్లీ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కరేజ్ టు సే దట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ గివన్ యువర్ హార్ట్, డోంట్ బ్రింగ్ యువర్ ఆఫరింగ్ టు ద లార్డ్. నీ హృదయం ప్రభుకి ఇవ్వకపోతే నీ అర్పణ ప్రభుకి తీసుకురావద్దు. విచిత్రం ఏంటంటే ఆయన యాక్టివ్గా ఉన్న దినాల్లో హృదయం ఇచ్చిన వారు అర్పణలే స్వీకరించడం. ఎవరైనా గిఫ్ట్ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ప్రార్థన చేసి గిఫ్ట్ ఇస్తే అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించినవా? ఎస్ బ్రదర్. ఆర్ యు బాప్టైజ్డ్? ఎస్ బ్రదర్ అని అంటేనే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ స్వీకరించేవాళ్ళు. నాట్ బ్రదర్, నో, నాట్ బోర్న్ అగైన్ అంటే ఓకే, కీప్ యువర్ గిఫ్ట్ విత్ యూ, ఫస్ట్ గివ్ యువర్ హార్ట్, దెన్ గివ్ యువర్ మనీ టు ద లార్డ్. మొదట నీ హృదయం ప్రభుకివ్వు, తర్వాత నీ అర్పణ ప్రభుకివ్వు. అందుకే అప్పట్లో రక్షించబడిన వాళ్ళే మందిరాల్లో అన్ని పనులు చేయాల. ఇప్పుడు మాదిరి అంత మిశ్రిత జనం కళంకం అంతా లేదు. రక్షించబడిన వాళ్ళే పాటలు పాడాలి, రక్షించబడిన వాళ్ళే మ్యూజిక్ సిస్టమ్, రక్షించబడిన వాళ్ళు టెక్నికల్ సపోర్ట్, రక్షించబడిన వాళ్ళే చెప్పుల స్టాండ్లో కూడా, ముఖ్యంగా అక్కడే. రక్షించబడలేని వాళ్ళు అని అంటే ఎట్ట చూసేవాళ్ళు అంటే ఒక పురుగులాగా చూసేవాళ్ళు మందిరాల్లో. దానికైనా చాలా మంది భయపడి రక్షించబడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రక్షణ లేని వారిని దేవతలు మాదిరి చూస్తారు. ఎందుకంటే చాలా బిగ్ పర్సనాలిటీస్ ఉంటారు, సేవకుల కొడుకులు, ఎల్డర్స్ కొడుకులు, సండే క్లాస్ టీచర్స్ పిల్లలు, వాళ్ళు మనం నువ్వు రక్షించబడ్డావంటే మనం రాణిస్తురా. కనుక మనకెందుకులే అని అనుకుంటా, అంత పవర్ఫుల్. దట్ వాస్ ద టెస్టిమనీ దిస్ ఫెలోషిప్. ఈ సహవాసం యొక్క సాక్ష్యము అలాగుంటూ వచ్చింది. కనుక ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఏ రక్షణ లేని వ్యక్తి అయినా పొరపాటున పాటలు పాడినా, కీబోర్డ్ వేసినా, ఎక్కడ మినిస్ట్రీ చేస్తున్నా ఆయన దృష్టికి తారసపడితే గాన్ ఇంక చివరి దాకా ఇంటికి వ్యాన్ నడిపేదుగు వ్యక్తి కూడా రక్షించబడినాడా లేదా అని. ఈ మధ్యలో ఒక బ్రదర్ చెప్పాడు, ఆయన హెబ్రోన్లో వచ్చిన తర్వాత సువార్త వ్యాన్ అంటే ఆ వ్యాన్ నేర్చుకున్నాడు. నార్త్ ఇండియన్ ఎవరో ఒక ఆయన పరిచయం ఉన్నప్పుడు వ్యాన్ నడుపుతున్నాడు. పరిచయం లేనివాడు బయటికి వెళ్ళి వేరే వ్యాన్లు నడిపి ఇవ్వడానికి డబ్బులు ఇస్తారు కదా, అది తెచ్చుకుంటున్నాడు. అది కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ గారి నోటీస్కి పోయింది. మనం ఇప్పుడేమనుకుంటాం, తప్పేముంది బ్రదర్, ఖాళీగా ఉన్నాడు కదా, వెళ్ళి బయట సంపాదిస్తే ఏముంది అని అనుకుంటాం. అప్పుడు ఆయన అట్లా అనుకునేవాడు కాదు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్స్ మినిస్ట్రీ అండ్ యూ హ్యావ్ నో పార్ట్ విత్ అదర్ థింగ్స్. నువ్వు ప్రభు పరిచర్య కొరకు ప్రత్యేకించబడినావు. సో పని ఉన్నా పని లేకపోయినా, పస్తున్నా పస్తు లేకపోయినా, ఎట్లున్నా నువ్వు ఇక్కడే ఉండాలి. అది ఆయన సిద్ధాంతం. అందుకనే ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నారంట, యూ హ్యావ్ ఎ మైండ్ ఫర్ మనీ, డోంట్ గెట్ ఇన్ టు ద సీట్ ఆఫ్ డ్రైవర్. నీకు డబ్బులంటే చాలా ఆశ ఉంది, డ్రైవర్ సీట్లో రేపటి నుండి ఎక్కొద్దు. ఎందుకు అబ్బాయి ఇలాగా అన్నాడు అని పక్కన వాళ్ళని అడిగితే పక్కన వాళ్ళు చెప్పారంట, బ్రదర్ మీరు బయటికి వెళ్ళేది బ్రదర్కి తెలిసింది అని. అప్పుడు వెళ్ళి వెంటనే క్షమాపణ కోరి, బ్రదర్ వెళ్ళాను, ఇప్పుడు దినాల్లో మాదిరి అసలు ఎవరు చెప్పారన్నా మీకు, ఇవ్వలే వాళ్ళు, మీరు అందరి మాటలు నమ్ముతారు, నా మాట తప్ప. ఆ టైపు కాదు. ఆ టైప్ వల్ల మనం ఈ టైప్ ఉండిపోయాం. అప్పుడు ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. అవునన్నా వెళ్ళాను, దయచేసి క్షమించండి, ఇంకోసారి అలాగే వెళ్ళాను, నా కొరకు ప్రార్థించి.
అలా క్షమించినాడు, ప్రార్థన చేసినాడు. ఇంకోసారి సువార్తకి వెళ్ళేటప్పుడు రాడు కదా. ఇంతకుముందు ఇప్పుడు మాత్రం దౌర్జన్యం చేసి కూర్చునేవాళ్ళు కాదు అప్పట్లో. పిలిస్తేనే రావాలా, పిలువకుండా ఎవరన్నా వచ్చినారంటే ఇంక అంతే. అందుకని కాల్ దట్ బ్రదర్ టు డ్రైవ్ దిస్ వెహికల్ అన్నాడు. ఆ బ్రదర్ని పిలవండి డ్రైవ్ చేయటానికని. అప్పుడు దీనంగా ఎంతో విధేయతతో వచ్చి తిరిగి పని ఆరంభించి, కనుక డబ్బుల విషయంలో దైవికమైన కార్యాల కొరకాయి అంత నిష్ఠ కలిగి పనిచేసిన స్థలం అది. సో హెబ్రోన్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఫెయిత్, నాట్ ఫర్ ఫినాన్స్. అది విశ్వాసము కొరకైన స్థలం, ఆర్థిక లావాదేవీల కొరకైన స్థలం కాదు. అందుకే హెబ్రోన్ ఫెలోషిప్ ఈజ్ వైటల్. ఇప్పుడు దాన్ని చూసాం, 4 విషయాలు చూసిన. మొదటిది ఇట్స్ ఫౌండేషన్, దాని పునాది. రెండవది ఇట్స్ ఫెయిత్, దాని విశ్వాసము. మూడవది ఇట్స్ ఫెలోషిప్, దాని సహవాసము. నాలుగవది ఇట్స్ ఫినాన్స్, దాని యొక్క ఆర్థిక వనరులు, దేవుని ప్రజల యొక్క మనఃపూర్వకమైన అర్పణల ద్వారా ఆ పరిచర్య కొనసాగించబడ్డం. ఐదవది ఆఖరిది చూసి ముగిస్తాం. 29వ అధ్యాయం మన్నించండి, 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యాలు 26:19. అపోస్తుల కార్యాలు 26:19. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 26:19. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవధేయుడను గాక. ఇట్స్ ఫ్యూచర్, భవిష్యత్తు. ఇప్పుడు చాలా మంది మెదిలే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ ఇప్పుడు దాకా చెప్పింది అన్నీ బాగున్నాయి, మరి ఫ్యూచర్ ఏంటి? మన దాంట్లో ఫ్యూచర్ లేదని పక్కకి వెళుతున్నాము. అట్లా అనుకోవద్దు, అట్లా గోపిలకి వెళ్ళొద్దు, నష్టపోతావు. దేవుడు తన దాసుడైన భక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు నమ్ముతున్నావా లేదా? డూ యూ బిలీవ్ దిస్? మీకు తెలుసు కదా, భక్సింగ్ గారు సెప్టెంబర్లో 27, 1933 బాంబే మీద తన కాలు మోపాడు రక్షించబడి. సెప్టెంబర్లో 1948లో హైదరాబాదులో కాలు మోపాడు పరిచర్య కొరకాయి. మీకు తెలుసు కదా, సెప్టెంబర్లో 2000 సంవత్సరంలో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ సెప్టెంబరులో ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిన దినాన హెబ్రోను పైన ఆకాశంలోనే ధనస్సు, ఇంద్రధనస్సు ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? నేను నా సేవకుడైన నోహతో ఎలాగ నిబంధన చేసినానో, దేవుని దాసుడైన భక్సింగ్ గారితో కూడా దేవుడు నిబంధన చేసినాడు. ఇట్స్ ఎ రేర్ ఫీట్ అండ్ ఫీస్ట్. ఇది అరుదైన సంగతి. ఇది చనిపోయిన వాళ్ళందరికీ జరిగింటే సరే అనుకోవచ్చు. మీలో చాలా మంది సేవకులు చనిపోయింది, పెద్దోడు చనిపోయింది, గొప్పోడు చనిపోయింది, చాలా సందర్భాల్లో చూశారు. ఎప్పుడైనా అలాంటిది కనిపించిందా? ఆకాశంలో పగటి పూట వర్షం లేనప్పుడు నీలి మేఘాల్లో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఆకాశంలో వెరబూసిన దాన్ని కాదని కాళ్ళతో తన్ని ఇప్పుడు ఎక్కడో ఆకర్షణగా ఉండే స్థలానికి వెళుతున్నావు, ఏదో చాలా రమ్యమైన స్థలాలకు వెళుతున్నావు. ఏ రాతి నుండి చెక్కబడ్డావో మరిచిపోయావా? ఏ కొలనులో నుండి తీయబడ్డావో మరిచిపోయావా? ఏ తోటలో నుండి పుష్పం తీయబడిందో మరిచిపోయావా? ఏ ఇంటిలో నుండి పిలువబడ్డావో మరిచిపోయావా? ఏ ప్రాంతంలో నుండి వచ్చావో మరిచిపోయావా? బహుశా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, మెడికల్ ప్రొఫెషన్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప స్థలాల్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. అసలు నీకు అమెరికా అనేది తెలియనప్పుడే, నువ్వు తల్లి గర్భంలో కూడా లేనప్పుడే దేవుని దాసుడైన భక్సింగ్ గారు ఇంగ్లాండ్ వెళ్ళి కెనడా వెళ్ళేసి వచ్చేసాడు. ఆయన 1933కి వచ్చేటప్పటికి భారతదేశంలో ఇంకా స్వాతంత్రం రాలేదు. 1947లో వచ్చింది. అప్పటిదాకా నీకు ఏమి తెలియదు. ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళినంత మాత్రం బ్రదర్, నౌ ఇట్స్ నాట్ పాసిబుల్ బ్రదర్, హూ టోల్డ్ యూ బ్రదర్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని? ఇట్స్ ఎ టైం టెస్టెడ్ ఫెలోషిప్ బ్రదర్. నీకు అనుకూలంగా ఉందని నీకు అనుకూలమైన స్థలాల్లో వెళతావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము, డ్యూయల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ పాశ్చాత్య దేశాల్లో 1933లో కలిగిన వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో బహుశా ఉండింటే
అగ్రికల్చర్ యూనివర్సిటీకో డైరెక్టర్ అయింటాడేమో, లేదా అగ్రికల్చర్ మినిస్ట్రీకో ఏంటది అడ్వైజర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అయిండొచ్చు ఇండియన్ గవర్నమెంట్కి. అలాంటి దానంతటినీ పక్కన పడేసి దేవుని నామ మహిమ కొరకు, దేవుని కార్యాల కొరకు ముందుకు వచ్చిన దేవుని దాసుని ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యన కాదని. ఒకవేళ నువ్వు ఈ ఫెలోషిప్కి వెలపటుంటే అది నీ ఇష్టం. నువ్వు ఈ ఫెలోషిప్లో ఉండి మీ నాన్నగారు అమ్మగారు ఇక్కడే బాప్తిసం తీసుకొని మేలు పొంది క్షేమం పొంది ఈ దినాన నీవు పక్క చూపు చూస్తుంటే, పక్కకి వెళుతూ ఉంటే, పక్క స్థలాలకు వెళుతుంటే వెళ్ళేది కాకుండా పైపెచ్చు ఏ ఇంట్లో పెరిగావో ఆ ఇంటిని గురించి చెడ్డగా మాట్లాడడం, ఏ తల్లి యొక్క స్తన్యపానం చేసేవో ఆ తల్లిని గురించి అంటే సహవాసాన్ని గురించి చెడ్డగా మాట్లాడడం, ఏ ఇంటిలోనైతే నీకు మన్నా ఇవ్వబడిందో ఆ ఇంటి యొక్క మన్నాను గురించి ఇప్పుడు చెడ్డగా మాట్లాడడం, ఏ స్థలంలో చచ్చిన కుక్క వలె పడిపోయి ఉంటే ఇక నిరీక్షణకు ఆధారం లేదని తల్లిదండ్రులు బ్రతికితే బ్రతికించు ప్రభువా, లేకపోతే లేదని చాప్ మీద అలాగేసి మాంసముద్దుగా పడేసినప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు కరుణించి మరణంలోని జీవంలోనికి బయటికి తీసుకొని వస్తే ఇది నన్ను చేస్తున్నది న్యాయమా మేలా? దేవుని జనమా, 3వ తరమా 4వ తరమా? ఈ సాక్ష్యాన్ని సహవాసాన్ని కొనసాగించే అద్భుతమైన అవకాశం భుజస్కంధాల మీద ఉంది. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవలేయడం కాదు. ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ అంటు ద హెవెన్లీ విజన్. దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పార్థవ దేహాన్ని హెబ్రోన్లో నుండి బయటికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయండి. కాఫీనికి ఇదే మాట రాశారు పెట్టికి. దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల మంది దాకా ఆ భూస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారని కొంతమంది అభిప్రాయం. అలాంటి 2 లక్షలు 3 లక్షలు ఇసుకేస్తే రాళ్ళంత ప్రజల్లో ఈ పాపి ప్రధాన పాపి అని నేను కూడా పాలు పొందే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఒకవేళ ఈ సంగతులను చూడలేదేమో, దగ్గరుండి చూశాం, కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం, కాళ్ళతో నడిచినాం, ఆ స్థలాల్లో సంచరించినాం. ఈ రాత్రి నీ జవాబేంటి? నీవే స్థలంలో ఉన్నా ఈ సాక్ష్యం కొరకాయ్, ఈ సహవాసం కొరకాయ్ పొందిన మేలును అనుభవిస్తూ ఈ సాక్ష్యంలో నిలిచింది, ఈ సాక్ష్యం యొక్క వెలుగును బయటికి తీసుకెళ్ళటానికి ప్రభువా నేనున్నా, నన్ను కూడా వాడుకో. నీ జవాబు ఇది కాదా? నీ తీర్మానం ఇది కాదా? ఇది కాకుండా గాలి కటు ఇటు కొట్టుకొని పోతుంటే నీకు నీ కుటుంబానికి నీవే ఉత్తరవాదివి. పొందిన మేలులన్నింటినీ మరచి మందిర సమృద్ధిని విడిచి గాయాలు పొంది వస్త్రహీనుడవై దిగంబడవై ఎరుకో మార్గంలో పడి ఉంటే పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని రాబడింది మర్చిపోయావా? నీ కొరకు ప్రార్థన చేసిన అంకులు అంటే వాళ్ళు మర్చిపోయావా? నీకు సండే క్లాస్ చెప్పిన టీచర్స్ని మర్చిపోయావా? నీకు యూత్ క్యాంపులో కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని మర్చిపోయావా? నీకు వాచ్రేట్ సర్వీస్ ఈ రీడింగ్కి వచ్చి పరిచయం చేసిన వారిని మర్చిపోయావా? వీటన్నిటిని నియమించిన దేవుణ్ణి మర్చిపోయావా? ఈ రాత్రి నీ జవాబేంటి? ఇదంతా చేయటి కొరక యేసు ప్రభు వారు మానవుడిగా దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ రక్తం ద్వారా కడగబడడం ద్వారా, రక్త ప్రోక్షణ కిందకు వచ్చడం ద్వారా దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని సహవాసాన్ని పొందవచ్చు. ఇది దేవుని దాసుడు ప్రకటించిన వర్తమానం, ఇది ఆయన పరిచారకులు ప్రకటిస్తున్న వర్తమానం. మొదటి తరం ఇదే ప్రకటించింది, 2వ తరం ఇదే ప్రకటించింది, 3వ తరం మేము కూడా ఇదే ప్రకటిస్తున్నాం. బహుశా నువ్వు 4వ తరం అయితే నువ్వు కూడా ప్రకటించడానికి, ఈ దీపం పట్టుకుని వెళ్ళటానికి, ఈ సాక్ష్యం పట్టుకుని వెళ్ళటానికి, ఈ సహవాసంలో నిల్చుంటానికి సిద్ధమేనా? నీ జవాబేంటి? 5 విషయాలు చూసిన. ద వైటాలిటీ ఆఫ్ ఎబ్రోన్ ఫెలోషిప్, ఎబ్రోన్ సహవాసం యొక్క విశిష్టత. నంబర్ 1, ఇట్స్ ఫౌండేషన్, దాని పునాది. నంబర్ 2, ఇట్స్ ఫెయిత్, దాని విశ్వాసం. నంబర్ 3, ఇట్స్ ఫెలోషిప్, సహవాసం. నంబర్ 4, ఇట్స్ ఫినాన్స్, దాని ఆర్థిక వనరులు. 5వది ఆఖరిది, ఇట్స్ ఫ్యూచర్, భవిష్యత్. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవధేయుడిని కాను అని చేయెత్తే వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఈ వర్తమానం వినే 100 మందిలో ఒక్క వ్యక్తి హృదయమైనా బాగు చేయబడితే ప్రభు ఘనత
ఆ వ్యక్తి నువ్వైతే ఎంత బాగుంచు. ప్రార్థన.